హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వన్, మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టానికి 1979లో ఏ రాష్ట్రం రూపొందించింది? ఆన్సర్ సి, జమ్మూ కాశ్మీర్. సెకండ్ వన్, ఫ్లోర్ క్రాసింగ్ అంటే? ఆన్సర్ వచ్చేసి సి, రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీలోకి మారడం. థర్డ్ వన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరిది? ఆన్సర్ వచ్చేసి సి, సుప్రీంకోర్టు. కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ వచ్చేసి సి, పై రెండు. ఏ 52వ సవరణ, బి 91వ సవరణ. ఫిఫ్త్ వన్, పార్టీని మారాలనే ఉద్దేశంతో గుర్తింపదగిన ప్రయత్నాలు చేస్తే అవి పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తాయని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ వచ్చేసి బి, కర్ణాటక శాసనసభలో. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపం? ఆన్సర్ వచ్చేసి సి, పై రెండు సరైనవి. ఏ చీలిక కలయిక అనే పదాలకు సరైన నిర్వచనం లేదు. బి, సభాధ్యక్షులు నిర్ణీత సమయంలోనే తమ తీర్పును వెలువరించాల్సిన పరిమితి లేదు. కింది వాటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రయోజనాన్ని గుర్తించండి. ఆన్సర్ డి, పైవన్నీ. ఏ రాజకీయ సుస్థిరత. బి, అవకాశవాద రాజకీయాలను అరికట్టడం. సి, సభ్యుల అనైతిక ప్రవర్తనను నిరోధించడం. కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ డి, పైవన్నీ. ఏ విశ్వాస తీర్మాన సమయంలోనే పార్టీ విప్ జారీ చేయాలి. దినేష్ గోస్వామి కమిటీ నివేదిక. బి, ఎన్నికల ముందు ఏర్పడే రాజకీయ కూటములను కూడా రాజకీయ పార్టీలుగానే పరిగణించాలి. అలా కమిషన్ వేదిక. సి, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఓటు వేసినప్పుడే దాన్ని చెల్లని ఓటుగా పరిగణించాలి. రాజ్యాంగ సమీక్ష కమిషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.